ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. టెహరాన్ విమానాశ్రయమే లక్ష్యంగా వైమానిక దాడులు జరిగాయి. అక్కడున్న 2 F-14 యుద్ధ విమానాలు ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విడుదల చేసింది. టెహరాన్ విమానాశ్రయంలో ఉంచిన 2 F-14 ఫైటర్ జెట్లపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ బలగాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ విమానాలను అడ్డుకునేందుకు ఇరాన్ వీటిని ఎయిర్పోర్టులో సిద్ధంగా ఉంచినట్లు తెలిపాయి. దీన్ని తాము సమర్థవంతంగా అడ్డుకున్నామని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను కూడా పంచుకుంది. ఈ యుద్ధ విమానాలను 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ కు ముందు ఇరాన్కు అమెరికా డెలివరీ చేసింది. ఇప్పటికీ వీటినే వాడుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా కల్లోలంగా మారింది. ఇరు దేశాలు మిసైళ్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమారుస్తామనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. అలా చేస్తే సంఘర్షణ మరింత పెరగదని, యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరాన్ అణు లక్ష్యాలు ప్రపంచానికి ప్రమాదకరమని నెతన్యాహు అభివర్ణించారు. ఇక ఇరాన్ దౌత్య చర్యలను ఆయన తోసిపుచ్చారు. అవి తప్పుదారి పట్టించేవన్నారు. వారు అబద్దాలు, మోసంతో నకిలీ చర్చలను కొనసాగించి అమెరికాను ఇరకాటంలో పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇరాన్ ఉద్దేశాలపై ఇజ్రాయెల్కు ఖచ్చితమైన సమాచారం ఉందన్నారు. ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్ ప్రస్తుతం కాల్పుల విరమణ కోరుతోంది. ఇందుకోసం అమెరికాపై ఒత్తిడి తెచ్చేందుకు ముస్లిం దేశాలను వినియోగించుకుంటోంది. అమెరికాపై ఒత్తిడి తెచ్చేందుకు ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. అమెరికా ద్వారా ఇజ్రాయెల్ను కాల్పుల విరమణకు ఒప్పించాలని కోరుతోంది. ఈ మేరకు ఇరు దేశాలు కాల్పుల విరమణకు సంబంధించి సంయుక్త ప్రకటన చేసేలా ఇరాన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్ ప్రస్తుతం కాల్పుల విరమణ కోరుతోంది. ఇందుకోసం అమెరికాపై ఒత్తిడి తెచ్చేందుకు ముస్లిం దేశాలను వినియోగించుకుంటోంది. అమెరికాపై ఒత్తిడి తెచ్చేందుకు ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. అమెరికా ద్వారా ఇజ్రాయెల్ను కాల్పుల విరమణకు ఒప్పించాలని కోరుతోంది. ఈ మేరకు ఇరు దేశాలు కాల్పుల విరమణకు సంబంధించి సంయుక్త ప్రకటన చేసేలా ఇరాన్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. ఇరాన్, ఇజ్రాయెల్ సంబంధించి 2 దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం ఇరాన్ ఒక అడుగు వెనక్కి తగ్గే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వరుసపెట్టి ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో ఇప్పటికే ఆ ఇరాన్ కి సంబంధించి ప్రధాన నగరమైన టెహరాన్ పూర్తిగా దెబ్బతిన్నది. అటు ఉన్నటువంటి పౌరులంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలివేలే పరిస్థితి కనపడుతోంది. మరోవైపు అటు ఉన్నటువంటి అణు కేంద్రాలు కావచ్చు, ఎయిర్ బేసులు కావచ్చు, అదే విధంగా మొత్తంగా కూడా సముద్ర క్షేత్రాలు కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయాయి. సో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు అని చెప్పేసి ఇజ్రాయెల్ ఒకవైపు చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఒక కొత్త వ్యూహానికి తెరలేసినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా తనకు అనుకూలంగా ఉండే ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో యుఏఈ అంటే అరబ్ తో పాటుగా ఖతార్, ఒమన్ లాంటి దేశాల సహాయంతో ఇరాన్ మొత్తంగా కూడా ఈ 3 దేశాలతో ఒత్తిడి ప్రయత్నం చేస్తూ ఉంది. అమెరికాతో మాట్లాడి కాల్పుల విరమణ దిశగా, ఇజ్రాయెల్ ను కాల్పుల విరమణ దిశగా ఒప్పించాలని చెప్పేసి, ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరినట్టుగా తెలుస్తోంది. దీంతో భాగంగా ఇప్పటికే ఈ యొక్క దేశ అరబ్ తో పాటుగా ఒమన్ లాంటి ఖతార్ దేశాలు కూడా అమెరికాతో చర్చలు జరపడానికి అమెరికాపై కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఒకవైపు అమెరికా కూడా ఇరాన్ పై దాడికి దిగాలని అనుకుంటుంది. సో అణు ఒప్పందంపై ఎట్టి పరిస్థితిలో
ఇరాన్ వెనక్కి తగ్గాల్సిందే, అణు ఒప్పందం చేయాల్సిందే అని చెప్పేసి అమెరికా పట్టుబడతా ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్ మాత్రం వరుసపెట్టి దాడులు దిగుతా ఉంది. వందలాది బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ ఇరాన్ ఏ మాత్రం కోరుకోకుండా దాడులు తెగబడతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ ఈ యొక్క వరుస దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంది. మరోవైపు బ్రిటన్ కావచ్చు, అమెరికా కావచ్చు, మరింత వారు రంగంలో దిగితే పరిస్థితి భయంకరంగా మారే అవకాశం ఉంది. దీంతో ఇరాన్ ముందు జాగ్రత్తగానే కాస్త వెనక్కి తగ్గి ఇక్కడ మనం ఇప్పుడు పరిస్థితుల్లో పోరు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ దానికి దిగుతా ఉంది. సో మరోవైపు 1-2 దేశాలు తప్ప పెద్దగా అంటే ముస్లిం కంట్రీస్ నుంచి కూడా ఇరాన్ కు మద్దతు వచ్చే పరిస్థితి కనపడతలేదు. సో ఈ నేపథ్యంలో కనీసం కాల్పుల విరమణ ఒప్పందం వైపుగా అయినా నడవాలని ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో దీంతో ఇప్పుడే ఆ ముస్లిం దేశాలు ఎవరైతే తనకు మద్దతు ఇస్తున్న ముస్లిం దేశాల సాయంతో అమెరికాతో మాట్లాడి అమెరికాను ఒప్పించి ఈ ఇజ్రాయెల్ కాల్పుల మనకు ఒప్పించాల్సిందిగా ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. సో మరి ఏ మేరకు ఈ యొక్క ఇరాన్ తీసుకొస్తున్న ఫలితం కావచ్చు, లేకపోతే ముస్లిం కంట్రీస్ కావచ్చు అమెరికాని ఏ విధంగా ఒప్పించగలుగుతాయి, అమెరికా చెప్తే ఇజ్రాయెల్ వెనక్కి తగ్గుతుందా లేదా అనేది మాత్రం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. సో గత 4-5 రోజులుగా మొత్తంగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. సో మొత్తంగా కూడా దాడుల నేపథ్యంలో ఎటువైపు ఏ టర్న్ తీసుకోఉంటుంది, ఎప్పుడు ఏం జరుగుతుంది తెలియని పరిస్థితి ఉంది. సో ఇప్పటికే ఇరాన్ లో దాదాపుగా 350 మందికి పైగా మరణించాలని తెలుస్తోంది. వేలాది మంది క్షతగాత్రులుగా తెలుస్తోంది. సో వందలాది భవనాలు కూడా నీలమట్టం మీద తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ మరింత దీన్ని ఇట్లా కొనసాగి పూర్తి స్థాయిలో ఇంకా మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది అని గ్రహించింది. సో దీంతో ముస్లిం దేశాల సహాయంతో అమెరికాతో మాట్లాడించి ఒప్పించి ఈ విధంగా ఇజ్రాయెల్ కు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలనుకుంటుంది. సో మరి ఇరాన్ చేస్తున్న ప్రయత్నం కావచ్చు, అదేవిధంగా ముస్లిం కంట్రీస్ అయితే ఏవైతే ముస్లిం దేశాల యొక్క ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది మాత్రం మనం వేచి చూడాల్సింది. సో ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టం జరిగింది. సో మరోవైపు ఈ యొక్క అణ్వాయుధాల విషయంలో మాత్రం ఇరాన్ ఇంకా వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. సో అదే జరిగితే అణు ఒప్పందం పైన ఇరాన్ సంతకం చేయకుండా ఒప్పందం కుదుర్చుకోకుండా అమెరికా చర్చలకు వెళుతుందా అంటే అమెరికా మధ్యవర్తిత్వం వహించి సీజ్ ఫైర్ కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఒప్పించే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది మాత్రం కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇజ్రాయెల్ తో పాటుగా అమెరికా కూడా ఇవాళ ట్రంప్ కూడా అదే మాట్లాడాడు, అణు ఒప్పందంపై ఇరాన్ ఖచ్చితంగా సంతకం చేయాల్సిందే అని చెప్పేసి ఒప్పుకోవాల్సిందని చెప్పేసి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు. మరి అణు ఒప్పందానికి సంబంధించి ఇరాన్ ఒప్పుకోకుండా చర్చలు జరుగుతాయా, అసలు మరి కాల్పుల విరమణ జరుగుతుందా అనేది మాత్రం మనం వేచుకోవాల్సిన అంశం. సో ఇప్పటికే దాదాపుగా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దీనికి తోడు ఇప్పుడు మరొకసారి ముస్లిం దేశాలన్నీ ఒకవైపు, అదేవిధంగా ఇరాన్ మద్దతుగా, అదే యూరోపియన్ కంట్రీస్ అమెరికాతో సహా మొత్తం బ్రిటన్ లాంటి దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలుస్తున్నంతో ఈ పరిణామాలు ప్రపంచ దేశాల ముందుకు తీసుకున్నా ఎటువైపు తల తీసుకుంటాయి. సో 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంటుందా, ఏంటంటే నోరు తెలిస్తే మాటికి పలు దేశాలు ప్రత్యర్థి దేశాలపై అణుబాంబులు విసురుతాం అని చెప్పేసి బెదిరింపు ధోరణికి ప్రవర్తిస్తోంది. సో ఇది ఎంతవరకు సంబంధించి మానవాళికి మంచి కాదని చెప్పేసి ఇప్పటికే దేశాల అధినేతలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో అగ్రరాజ్యం అమెరికా లాంటి అధ్యక్షుడు ట్రంప్ కూడా కాస్త ఈ విషయంలో పెట్టు వీడి చర్చలకు ముందుకు వచ్చి అన్ని రకాలుగా పరిస్థితులు శాంతియుతంగా మారే విధంగా చేయాలని చెప్పేసి ఇప్పటికే పలు దేశాల అధినేతలు చెప్తున్నారు. ఎందుకంటే భారత్ తో పాటు పలు దేశాలకు సంబంధించిన పౌరులు కూడా అక్కడ ఇప్పటికే ఇరాన్ లో ఉంటున్నారు. సో వాళ్ళందరి భద్రతకి సంబంధించి కూడా ఇప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది. సో దీంతో పాటుగా అమెరికా అధ్యక్షుడు కూడా కెనడా నుంచి G7 దేశాల్లో ఉన్నటువంటి సమావేశాలు అర్ధాంతరంగా ముగించుకొని అమెరికా వెళ్లారు. సో అమెరికా కూడా ఇప్పటికే ఇరాన్ పై దాడి దిగుతామని హెచ్చరించింది. సో అమెరికా సంబంధించిన అధ్యక్షుడు ఉన్నట్టుండి పర్యటన ముగించుకొని US కు వెళ్లడము, అక్కడ భద్రతా సలహాదారులతో భేటీ అవుతారని తెలుస్తుండటంతో ఏం జరుగుతుందో తెలియని ఒక ఉత్కంఠ నెలకొంది. సో అమెరికా ఆలోచన ఏముంది అంటే ఉన్నట్టుండి అమెరికా ఇరాన్ కు మరొక అవకాశం లేకుండా ఏదైనా దాడులకు ప్లాన్ చేస్తుందా, ఇజ్రాయెల్ తో కలిసి వివచ్చమైన పెద్ద దాడులకు ఏదైనా దిగబోతుందా అని చెప్పేసి కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది. సో ఏదేమైనా పరిస్థితులు మాత్రం రోజు రోజు తీవ్ర ఉద్దేశంగా మారుతున్నాయి. సో ఎటువైపు దారి తీస్తాయో అనేది మాత్రం అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.